సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా పేరు సంపాదించుకోవడం ఈజీనే, కానీ దానిని కాపాడుతూ ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాల పాటు మనుగడను కొనసాగించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఆ సినిమా తర్వాత ఆ హీరో మీద మరిన్ని అంచనాలు పెరగడమే కాకుండా ఇంతకు ముందు వచ్చిన సక్సెస్ కంటే కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరం అయితే ఉంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన సినిమాలను యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఒకప్పుడు చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు పండగ వాతావరణం ఉండేది. ఆయన అభిమానులు ఆయనకు భారీ కటౌట్లు కడుతూ టికెట్ల కోసం క్యూలో నిలబడి రిస్క్ చేసి మరీ ఆయన సినిమాలను చూసేవారు. చిరంజీవి అంటే ఆ రేంజ్ లో క్రేజ్ అయితే ఉండేది. మరి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను పోషిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆయన కూడా ఎప్పుడూ ముందు వరుసలోనే ఉండేవారు. ఇలాంటి సమయంలోనే చిరంజీవికి రాజశేఖర్ కి మధ్య కొన్ని విభేదాలు అయితే తలెత్తాయి. రాజశేఖర్ సైతం మంచి సినిమాలను చేస్తూ నటుడిగా తనకంటూ ఒక వైవిధ్యాన్ని కనబరుచుకున్నారు. అలాంటి రాజశేఖర్ తన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే కాకుండా చిరంజీవి తనకంటే స్టార్ హీరోగా ఎదిగాడని ఒకే ఒక్క కారణంతో ఆయనతో తరచుగా విభేదాలు పెట్టుకునేవాడు. కానీ చిరంజీవి మాత్రం వాటిని లైట్ తీసుకునేవాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్స్ జరుగుతూనే ఉండేవి. వాళ్ళ మధ్య తరచుగా చిన్న గొడవ జరగడం, ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయి బాగా మాట్లాడుకునేవారు. కానీ చిరంజీవి దగ్గరికి వచ్చిన కొన్ని కథలను సైతం రాజశేఖర్ కైతే బాగుంటాయని చెప్పి సజెస్ట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. రాజశేఖర్ సైతం చిరంజీవి మీద గౌరవాన్ని చూపిస్తూ గొప్పగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ జరగడం వల్లే వాళ్ళ మధ్య కొన్ని రోజుల పాటు మాటలు లేకుండా ఉన్నాయనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర్, జీవిత ఇద్దరు కూడా చిరంజీవిని భారీగా విమర్శించారు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేసిన కామెంట్స్ నిజం లేదని గత సంవత్సరం ఒక తీర్పు కూడా వెలువడింది. మొత్తానికైతే రాజశేఖర్ లాంటి నటుడు ప్రస్తుతం తన కెరియర్ ని పోగొట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే తన సినిమాల మీద దృష్టి పెట్టకుండా కాంట్రవర్సీలో నిలవడం వల్లే ఆయన కెరియర్ అనేది డౌన్ ఫాల్ అయిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలను చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.